హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హెలికాప్టర్ రైడ్. ఎక్కడ అనుకుంటున్నారా? పాకలి బీచ్ పక్కన ఫిబ్రవరి 14వ తారీఖు 15వ తారీఖు సెలబ్రేషన్స్ అనేవి బాగా జరిగినాయి ఫ్రెండ్స్. ఇక్కడ పాకల్ బీచ్లో రైడింగ్స్, వాటర్ రైడింగ్స్, అదేవిధంగా షాపులు మరియు ఎగ్జిబిషను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ జనాలు 3,500 ఛార్జ్ చేస్తున్నారు హెలికాప్టర్ రైడ్కి. ఇక్కడ 3,500 ఒకసారి చెప్పారు, 4,000 ఒకసారి చెప్పారు. రేట్ అనేది చేంజ్ చేశారనమాట. ఇక్కడ బైక్ పార్కింగ్ పెట్టుకోవడానికి చాలా పెద్ద స్థలం అనేది పెట్టారనమాట. ఇక్కడ వాటర్ రైడింగ్స్ చూశారు కదా, ఫార్చునర్ కారు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తున్నారు. అదేవిధంగా మనం కొద్దిగా ముందుకెళ్తే దుకాణాలు కూడా చూద్దాం. ఈ వీడియోలో మొత్తం పూర్తిగా మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్, ఎలా జరిగినాయి ఏందని. ఇక్కడ చూశారు కదా, స్పోర్ట్స్ కూడా పెట్టారు. ఇక్కడ దాని పక్కన జనాలు మధ్యాహ్నం పూట ఎండని కూర్చోటానికి కూడా ఒక పెద్ద రేకుల షెడ్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ చుట్టుపక్కల అన్ని స్పోర్ట్స్ కూడా పెట్టారు, స్పోర్ట్స్ జోన్ అంట. ఇంకా అదేవిధంగా కొద్దిగా ముందుకు పోతే పెద్ద స్టేజ్ కూడా వేస్తున్నారు. ఆ స్టేజ్కి 14వ తారీఖు 15వ తారీఖు జబర్దస్త్ టీం అనేది వచ్చింది. జనాలు మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ తిరణాలకి వెళ్ళారు. అదేవిధంగా కందుకూరు చుట్టుపక్కల పాకల సెలబ్రేషన్స్ కూడా వచ్చారు ఫ్రెండ్స్ జనాలు. ఇక్కడ వచ్చేసరికి 4 వీల్స్ బైక్ రైడింగ్, అదేవిధంగా బోట్ రైడింగ్స్, ఒంటె రైడింగ్స్, అదేవిధంగా గుర్రపు స్వారీ ఇక్కడ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ జనాలు బాగా ఎంజాయ్ చేయడానికి, చాలామంది డ్యాన్స్ రీల్స్ చేసుకోవడానికి, ఎంజాయ్మెంట్గా, చాలా ఎంటర్టైన్మెంట్స్గా ఇక్కడ జనాలు అయితే వచ్చారు ఫ్రెండ్స్. 14వ తారీఖు మేము వెళ్ళింది 15వ తారీఖు కోటప్పకొండ వెళ్ళాను కాబట్టి 14వ తారీఖు షూట్ చేశాను ఇది మొత్తం. ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా చాలా నెంబర్ 1గా అందరు అనేది చూశారనమాట. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, బోట్ రైడింగ్స్ కూడా ఇక్కడ సముద్రంలో చేస్తూ ఉన్నారు. స్పీడ్ బోట్ కూడా ఉంది, ఆ బోట్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, స్పీడ్ బోట్ అనమాట. 40 నుంచి 50 కిలోమీటర్ స్పీడ్తో వేగంతో సముద్రంలో ఇక్కడ రైడింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ గుర్రాలు కనపడుతున్నాయి కదా, గుర్రపు స్వారీ కూడా ఇక్కడ చేశారు. అదేవిధంగా మీరు చూస్తున్నారు కదా, 4 వీల్స్ బైక్ రైడ్ కూడా ఇక్కడ నిర్వహించారనమాట పాకలి బీచ్ సెలబ్రేషన్కి. అయితే అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్, జనాలు కూడా చాలా మంది వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒంటి కూడా చూస్తున్నారు కదా, ఒంటి రైడ్ కూడా ఉంటుంది. ఇసుకలో బాగా నడిచింది కాబట్టి ఒంటి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒంటి కూడా ఎక్కారు చూడండి, చిన్న చిన్న పిల్లలు కానీ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి 4 వీల్స్ బైక్స్ అనేవి చాలా వచ్చినాయి. ఇక్కడ షాపులు, దుకాణాలు కూడా ఇంకా చాలా బాగా రెడీ చేశారు ఫ్రెండ్స్. ఎన్నో షాపులు అయితే ఉన్నాయి. అసలు పాకల సెలబ్రేషన్స్ అనేది పూర్తిగా వీడియో తీశాను, స్కిప్ చేయకుండా ఓవరాల్ అనేది చూడండి, అప్పుడే మీకు కంటెంట్ అర్థమైద్ది. ఇక్కడ అన్ని దుకాణాలు, తినుబండారాలు కానీ మరియు ఎంజాయ్ చేయడానికి చిన్న చిన్న షాపులు కానీ, ఇంకా వచ్చేసరికి బట్టల షాపులు కానీ, ఇక్కడ గోబీ రైస్ షాపులు కానీ, తినడానికి ఏమైనా కానీ, ఇక్కడ వాటర్ స్టాల్ అనేది కానీ చాలా ఘనంగా అనేది నిర్వహించారనమాట ఇక్కడ పాకలి బీచ్ సెలబ్రేషన్స్లో. మనం ఇంకో విషయం మాట్లాడుకోవాలంటే, పగలైతే మామూలుగా నార్మల్గా అన్నీ తిరిగాం 14వ తారీఖు. 15వ తారీఖు వచ్చేసరికి అసలు ట్రాఫిక్ జామ్ మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఇక్కడ పార్కింగ్ కూడా 2 ఎకరాలకైతే పెట్టారు పాకలి బీచ్ బయట అనమాట, సింగరాయకొండ నుంచి వచ్చే లైన్లో. మమ్మల్ని అయితే ఇంకేం చేశారంటే, ఇంకా పోయేటప్పుడు వచ్చేసరికి సింగరాయకొండ మెయిన్గా రౌండ్ తిరిగా, చాలా చుట్టూ తిరిగి అయితే పోయాం. ఓన్లీ వచ్చేటప్పుడే టంగుటూరు మే నుంచి వచ్చేసాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా, ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. పగల కంటే 14వ తారీఖు 15వ తారీఖు నైట్ పూట వచ్చేసరికి ఎగ్జిబిషన్ బాగా ఎంజాయ్ చేశారనమాట జనాలు కూడా. 15వ తారీఖు బాగా ఎంజాయ్ చేశారు, ఫైనల్ డే కాబట్టి, ఇంకా మహాశివరాత్రి రోజు. అసలు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఈ ఎగ్జిబిషన్ వల్ల. ఈ జెయింట్ వీల్ అయితే అసలు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ జనాలు కూడా బాగా వచ్చారు. బ్రేక్ డ్యాన్స్ కానీ, అదేవిధంగా ఒక వీల్ లాగా తిరుగుతూ ఉంటుంది, ఒక సైడ్ తిరుగుతుంటుంది అనమాట, కనపడుతుంది కదా మీకు అక్కడ. అది కూడా చాలా డేంజరస్. బాగా ఎంజాయ్ చేశారు జనాలు కూడా. 15వ తారీఖు ఎగ్జిబిషన్ కాడే ఎక్కువ ఉంటారు ఫ్రెండ్స్. ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి రోజు ఫైనల్ కాబట్టి ఇక్కడ శివుడి కూడా ఒక ఆర్ట్ లాగా చేశారనమాట. చాలా బ్రహ్మాండంగా అనిపించింది నాకైతే. ఇక్కడ మళ్ళీ ఇంకా స్టార్టింగ్ దుకాణాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం పూర్తిగా అన్ని దుకాణాలు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ వరుస పెట్టి.
ఇక్కడ కూడా ప్రతి షాపులకి నెంబరింగ్ అనేది ఇచ్చారు. చాలామంది అమ్మాయిలు కూడా చిన్న చిన్న వస్తువులు కొనుక్కున్నారు. నైట్ పూట అయితే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. జనాలు చాలా మంది వస్తారు కందుకూరు నుంచి, అదేవిధంగా కందుకూరు చుట్టుపక్కల విలేజ్ల కాడ నుంచి కూడా చాలా మంది జనాలు అయితే వచ్చారు ఫ్రెండ్స్. మనం ఈ పూర్తిగా స్టెప్ బై స్టెప్ ఇంకా ప్రతి షాప్ వచ్చి చూసుకుంటూ మనం ముందుకెళ్దాం. మ్యూజిక్ ప్లే చేస్తాను, ఎవరు స్కిప్ చేయబాకండి. కొంచెం చెప్తా ఉంటాను, కొంచెం వచ్చేసరికి మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటాను. ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయొద్దు. ప్రతి ఒక్కరు అయితే వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ పాకల బీచ్ సెలబ్రేషన్కి అన్ని యాక్టివిటీస్ అనేవి ఉన్నాయి. ప్లేయింగ్ గేమ్స్ కానీ, అదేవిధంగా వాటర్ రైడ్స్ కానీ, ఇంకోసారి మనం మాట్లాడుకోవాలంటే ఇక్కడ ఎగ్జిబిషన్ కానీ, ఇక్కడ దుకాణాలు కానీ, తినడానికి ఏ షాపులో అయినా కూడా ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. 14వ తారీఖు 15వ తారీఖు ఇంకా బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ అయితే మనకైతే దొరుకుతాయి ఫ్రెండ్స్. అవైలబుల్గా ఉన్నాయి, అన్నీ బాగా అనేది సెట్ చేశారు ఇక్కడ సెలబ్రేషన్స్కి. మామూలుగా అయితే మహాశివరాత్రికి కోటప్పకొండ వెళ్తారు, ఎందుకంటే ప్రబల జాతర కోసం. ఇక్కడ పాకల్లో కూడా సెలబ్రేషన్స్ అనేది చాలా బాగా అందంగా అనేది ఇక్కడ నిర్వహించారనమాట. అందుకే జనాలను కూడా ఆకర్షించుకోవడానికి జబర్దస్త్ టీం వచ్చింది. అదేవిధంగా కొంతమంది డాన్సర్స్ కూడా వచ్చారంట ఇక్కడ. మరియు ఎక్కడ జరిగిన తినాల మహోత్సవానికైనా కూడా ఎగ్జిబిషన్ లేకుండా తినాలనేది జరగదు. ఒక ఎంజాయ్మెంట్ అయినా కానీ, ఒక ఎంటర్టైన్మెంట్ అయినా కానీ ఈ ఎగ్జిబిషన్ కూడా చాలామంది జనాలు వస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ బ్రేక్ డ్యాన్స్ అనేది, జెయింట్ వీల్ అనేది ఎక్కువగా ఉంటారు జనాలు. ఇంకా ఫైనల్గా పాకల్ బీచ్ సెలబ్రేషన్కి జబర్దస్త్ టీం కోసం స్టేజ్ చూడండి, చాలా అందంగా కట్టారనమాట. ముందు టికెట్స్ కూడా ఇక్కడ రిజర్వేషన్ అనేది చేసుకున్నారు ఫ్రంట్ వరకు. ఇంక బ్యాక్ సైడ్ అంటే ఇంక మామూలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ సెలబ్రేషన్కి అయితే నైట్ వ్యూ చాలా అందంగా ఉంటుంది సముద్రం పక్కన. కాకపోతే ఏంటంటే 15వ తారీఖు నేను కోటప్పకొండ వెళ్ళాను కాబట్టి 14వ తారీఖు వరకు ఇక్కడ జనాలు ఎలా వస్తారు మరియు ఎలాగా అనేది నేను వీడియో మొత్తం మీకు కవర్ చేశాను అనమాట. అసలు సెలబ్రేషన్స్ సముద్రం పక్కనే సెలబ్రేషన్స్ అంటే ఎలా ఉంటుందో ఇక్కడ శాండ్ లాగా ఒకటి తయారు చేశారు అనమాట శివుణ్ణి. అదేవిధంగా ఒక అందంగా అనేది ఆర్ట్తో చేశారు ఇసుకతో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసినందుకు. స్కిప్ చేయకుండా సుకుమార్ సినిమాటిక్స్ ఇలాంటి టెంపుల్ లాగ్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ, ట్రావెలింగ్ వీడియోస్ కానీ, నేచర్ వీడియోస్ కానీ మన ఛానల్లో రావడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి సుకుమార్ సినిమాటిక్స్.